అలాంటిది. ఎందుకంటే ఏం చేస్తాను ఫైనల్గా నేను ఈ రోజున కూర్చోబెట్టి ఈ రోజున మాట్లాడుతున్నప్పుడు గోదావరి నది శుద్ధి గురించి మాట్లాడుతున్నప్పుడు నేను మర్చిపోవచ్చు, వెళ్ళిపోవచ్చు. కానీ మీరు ఇంట్లో బిడ్డలు ఫోన్లు చేస్తాం తల్లులకి, ఆ బిడ్డల భవిష్యత్తుకు మంచినీళ్ళు అందించాలి, ఒక కలుషితం లేని గాలి అందించాలి. వాళ్ళకి పొద్దున్న ఏదైనా వస్తే ఉద్యోగ అవకాశాలు కావాలి, ఉపాధి అవకాశాలు కావాలి, వీటి గురించి నా ఆలోచన. అందరూ అడుగుతారు ప్రధానమంత్రి గారు మీకు ఏం మాట్లాడతారు, ఎందుకు వస్తారు. నేను ఇవే మాట్లాడుతాను ఆయనతోటి. నేను మాట్లాడేదల్లా దేశ భవిష్యత్తు గురించే మాట్లాడతాను. అంతేగాని వాళ్ళని అరెస్ట్ చేయండి సార్, మోదీ గారు వీళ్ళని మా ఆంధ్రప్రదేశ్లో ఒక మాజీ ముఖ్య ఆయన అరెస్ట్ చేయించండి సార్, అమిత్ షా గారు వాళ్ళని అరెస్ట్ చేయరా. నాకు ఎంత హాస్యాస్పదంగా ఉంటుందంటే, ఎంత సిలీగా ఉంటుందంటే, వీళ్ళు ఇంత దిగజారిపోయారు ఏంట్రా బాబు అనుకుంటా. ఆ స్థాయి వ్యక్తుల దగ్గరికి వెళ్ళి ఒక ఖగార్ ఆపరేషన్ సమర్థవంతంగా నడిపిన ఒక అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళి ఆర్టికల్ 370ని తీసుకెళ్ళి భారతదేశం సంపూర్ణ విలీనం చేసిన వ్యక్తి బెంగాల్లో కూర్చోబెట్టి మాట్లాడితే ఇది మీరు హిందువుల పార్టీ అంటే కూర్చోబెట్టి ముస్లిం సమాజం కూడా బలంగా ఓట్లేసి అంత నమ్మకం సాధించారు అక్కడ. అలాంటిది నిజంగా మనస్ఫూర్తిగా చెప్తున్నాను. నేను సనాతన ధర్మం అంటే చాలామంది ఏమనుకుంటారంటే కూర్చోబెట్టి వీడు మూర్ఖమైన హిందూ ముస్లిం బతికినప్పుడు అట్లా ఎందుకు అనుకుంటామా? మిమ్మల్ని మీరు ఎందుకు వచ్చారు, మీరు అర్థం చేసుకున్నందుకు మిగతా వాళ్ళు అర్థం చేసుకుంటే అసలు నన్ను ఆ మాట మాట్లాడతారా హసీనా గారు? నేను ఇలాంటి కూర్చోబెట్టి మాట్లాడే వ్యక్తులతో నేనంటే వెళ్ళి సార్ ఆయన అరెస్ట్ చేయండి సార్, ఇంత దిగజారుడుగా మాట్లాడతాను. దానికి కథనాలు మళ్ళీ విశ్లేషకులు ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మనం ఏం జరిగి ఉండొచ్చు అంటారు. అది యాక్చువల్గా ఏం జరిగిందంటే అండి, ఆ రోజున ఢిల్లీలో మీకు గుర్తే ఉన్నట్టు పవన్ కళ్యాణ్ ఆ రోజున అక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళారు ఫ్లైట్లో, వారిని కలవటం జరిగింది. ఆ జరిగిన 32 నిమిషాలు 29 నిమిషాల 34 సెకండ్లలో 4 నిమిషం 32 సెకండ్లో ఇది లేవనెత్తారంట. ఆయన 6 నిమిషాల మటుకు లేదు దీన్ని ఖండించారు. ఇంత గొప్పగా చెప్తారు మహాన్మాన్. వీళ్ళందరూ కింద కూర్చున్నామని చెప్పండి. ఓకే 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 అండి. నేను మనోహర్ గారికి చెప్పను నేనేం మాట్లాడాను, ఆయనకేం తెలుస్తుంది. ఏం మాట్లాడతాం నిజంగా ఆ స్థాయి వ్యక్తులు ఏం మాట్లాడతాం అంటే నేను కోర్టులు చెప్పాలండి. ఈ దేశ ప్రధాన న్యాయమూర్తులకి ఒక మాజీ ముఖ్యమంత్రి ఇన్ని కేసులు పెట్టాడు అని నేను చెప్పాలా? ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులకి నేను చెప్పాలా? వాళ్ళకి తెలీదా? సిబిఐ కోర్టులకి నేను చెప్పాలా? వాళ్ళకి తెలీదా? ఎవరు దోషులో ఏం చేస్తున్నారో తెలియదా? ఆగమ్మ విను. ఏ కేసుల్లో ఎవరు చేస్తున్నారో వాళ్ళకి తెలియదా? అందుకనే కదా దాఖలైన కేసులన్నీ. వీళ్ళకి మేము చెప్పాలా? అవమానం చేసినట్టుగా నిజంగా ఈ టీవీ సంస్థలు కానీ ఇలాంటి చేసే సంస్థలు నిజంగా ప్రజా సమస్యల గురించి మీరు ఎప్పుడన్నా మాట్లాడారా? ఇంత కలుషితం అవుతుంది, దీనివల్ల ప్రజలకు ఇంత ఆరోగ్యాలు పోయినాయి, అవి మాట్లాడరు మీరు. ఎంతసేపు ఎదవ చండాలపు రంకులు బొంకులు తప్ప మీరు మాట్లాడేది. చిన్నప్పుడు మేము ఏదో మ్యాగజైన్ గుర్తులేదు నాకు, ఏదో పేపర్ తెలుగు ఆంధ్రప్రభ అని తెలియదు, దాంట్లో ఫాలాక్షన్ డైరీ అని ఒకటి ఉండేది చిన్నప్పుడు. ఎప్పుడు చూడు దాంట్లో మొత్తం చూస్తే వాడు రంగులు మాకు అనిపించింది. మేము చదువుతుంది మా అమ్మ తిట్టేది, ఇదేంటో ఈ చండాలని చందమంతో పాటు అది కూడా చదివాడు అని నాకు అనిపించేది. అట్లా మేము ఏదైనా చూద్దామంటే ప్రజలకి విఘ్నత కలిగించే మాటలు మాట్లాడతారా? విజ్ఞానం కలిగించే మాటలు చెప్తే ఎందుకంటే దానివల్ల ఓట్లు పడవు. పవన్ కళ్యాణ్ వాడిని తిడితే